సాంబార్ కాస్తమా. హాయ్ అండి, ఇక్కడ నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ సాంబార్ చేస్తున్నాను. దానికోసం ఇట్లా కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మపండు వేసాను. నిమ్మపండు అంటే నిమ్మలో సగం కోసి నిమ్మకాయలో సగం కోసిన పీస్ని వేస్తానండి. ఎందుకనేది నీకు లాస్ట్లో చెప్తాను నేను. సో ఇక్కడ కందిపప్పు పెసరపప్పు మిక్స్డ్ తీసుకున్నాను. సో దాన్ని బాగా కడిగేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోనే టమాటా ముక్కలు, ఆనియను, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా వేస్తానండి. ఇట్లా గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టి వేస్తాను. అట్లా వేసినప్పుడు మనకి గిన్నె కానీ కుక్కర్ కానీ నల్లగా అవ్వకుండా ఉండడం కోసమే మనం లెమన్ ఒక చిన్న పీస్ వేస్తామన్నమాట. లెమన్ ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా మనకు నల్లగా కాకుండా బాగుంటుంది కుక్కర్ కానీ గిన్నె కానీ. సో డైరెక్ట్గా పప్పు కుక్కర్లో వేసామనుకో పొంగిపోతుంది ఎక్కువ. చాలామందికి అది జరుగుతూ ఉంటుంది ఇంట్లో. సో అందుకోసమని నేను అట్లా లేకుండా ఇట్లా చేసి పెట్టుకున్నాను. ఒక 6-7 విజిల్లు వస్తే మామూలు కుక్కర్లో ఎట్లా ఉడికిపోతుంది అట్లా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది. లెమన్ పీస్ కూడా పక్కనే ఉంటుందన్నమాట. సో ఇంకా మనం ఆ లెమన్ని మళ్ళీ మనం పడేస్తాం, ఇంకేం వాడేది ఉండదు. నేను మూత పెట్టేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను. మూత పెట్టేసి ఒక 6-7 విజిల్లు వస్తే చాలు, మెత్తగా ఉడికిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సాంబార్లో ఎప్పుడు మనం ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. మునక్కాయ, వంకాయ, సాంబార్ గడ్డలు, ముల్లంగి, క్యారెట్, దోసకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు ఇట్లా అన్నీ వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నేను ఎప్పుడు అట్లనే చేస్తాను. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. టిఫిన్స్లో కూడా తినచ్చు. రైస్కి అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. పొటాటో ఫ్రై కానీ, లేకపోతే చికెన్ ఫ్రై కానీ, లేకపోతే ఆమ్లెట్ కానీ అట్లా ఏది పెట్టుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. దట్టు ఈరోజు ఇంకా సాటర్డే కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ ఏమీ ఉండదు, వెజ్జే కాబట్టి పొటాటో ఫ్రై అట్లా ఏదైనా పెట్టుకొని తినేయచ్చు. ఇట్లా కళ్ళుప్పు వేసి ఇట్లా మెదుపుకోవడమే. పప్పు కర్ర తీసుకొని మెదిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది. పెద్ద ఏమి శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత మెత్తగా ఉడికిపోతుంది. సో దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, అంతే అండి. వీడియోలో చూపిస్తున్నాను. ధనియాల పొడి వేసేసి మళ్ళీ అదే ప్యాన్లో ఆ ప్యాన్లో వాటర్ పక్కన పడేసి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసేస్తాను. ఆవాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇట్లా సాంబార్ గడ్డలు, అదే చిన్నర గడ్డలు అంటారు మా పక్క, దీన్ని తమిళనాడు సైడ్ అయితే సాంబార్ గడ్డలు అంటారండి. సో అవి వేసేసుకోవడమే. అవి గడ్డలు కట్ చేయకపోయినా ముక్కలుగా వేసేసుకోవడమే. అట్లనే తెల్లగడ్డని కొంచెం చిత్తకొట్టి వేసుకోండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ పీక్స్లో ఉంటుంది. అసలు ఊహించలేరు మీరు, అంత బాగుంటుంది టేస్ట్. సాంబార్ రెగ్యులర్గా అందరూ చేసేది. చిన్న చిన్న టిప్స్ కానీ అట్లా కొంచెం ఫాలో అయ్యామనుకో టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఆవాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ పీసెస్, తర్వాత కరివేపాకు అన్నీ వేసేసి వేపేసుకోవడమే. ఇది మరీ వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ అట్లా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలపెట్టేసి దాంతోపాటు ఇంక వెజిటేబుల్స్ ముక్కలు అన్నీ వేసేసుకోవడమే. ఎన్ని దొరికితే అన్ని వేసేసుకోవడమేనండి. ఎన్ని దొరికితే అన్నాను అనేసి కాకరకాయలు అట్లా వేయకండి. మామూలుగా వంకాయలు కానీ, మునక్కాయలు కానీ, సాంబార్ గడ్డలు, ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇట్లా వేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ మామిడికాయ వేస్తున్నాను. మామిడికాయ పప్పు కానీ, మామిడికాయ సాంబార్ కానీ చాలా బాగుంటుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మునక్కాయ, వంకాయ, చిన్నరగడ్డలు, మామిడికాయ ముక్కలు వేసాను అనమాట. ఇవన్నీ ఇట్లా వాట్ చేసుకోవడమే. ఇట్లా ఆయిల్లో వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా వేపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఇట్లా పప్పు కత్తి ఎనిపేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు పోసేయడమే. కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నా. ఇంగువ ఫ్లేవరు పప్పు సాంబార్కి కానీ పప్పుకి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ఫ్లేవర్ వల్ల. సో ఇట్లా ఇంగు వేసేసి వెజిటేబుల్స్ అంతా బాగా కలిపెట్టేసి కొంచెం మగ్గితే చాలు, మరీ వేగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంక పప్పు పోసేసుకోవడమే. ఆల్రెడీ మనము ఎనిపేసి పెట్టుకున్నాం కదా, ఈ పప్పు అంతా అందులో పోసేసుకోవడమే. చూడండి, కలర్ కానీ వెజిటేబుల్స్ పైకి తేలడం కానీ సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అవసరం లేదు. కారం పొడి లేదు, మాకు ఇంకా కొంచెం కారం తింటామన్న వాళ్ళు కారం పొడి వేసుకోవచ్చు. మాకు అవసరం లేదు, ఈ స్పైసీస్ చాలా, పచ్చిమిర్చితో మాకు కొంచెం స్పైసీ వస్తుంది. సో అందుకోసమనే మేము ఇంకా పచ్చిమిర్చి వేసేసుకున్నామని కారం పొడి వేయలేదు. కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర సన్నగా తరిగేసి వేసేసి ఒక విజిల్ పెట్టేస్తాను అంతే. వెజిటేబుల్స్ అన్నీ ఉడికి మెత్తగా ఉడికి అందులో నుంచి ఉన్న సారం అంతా సాంబార్లోకి వస్తుంది. వెజిటేబుల్స్లో ఉన్నవి టేస్ట్ అసలు సాంబార్ తాగాలన్నంత టేస్ట్ వస్తుంది, అంత బాగుంటుంది. రెగ్యులర్గా చేసేదే. సో చిన్న చిన్న టిప్స్ వెజిటేబుల్స్ వేసుకోవడంలో కొంచెం తెలిస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ముక్కలన్నీ ఉడికిపోయినాయి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎస్పెషల్లీ రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుందిలేండి సాంబారు. రెగ్యులర్గా మా పిల్లలు అయితే ఆ రోజు ఎంత తిన్నారో, రెగ్యులర్గా వాళ్ళ కోసమే చేస్తాను. ఏ వెజిటేబుల్స్ అయినా, ఏ కర్రీ అయినా చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి. రెగ్యులర్గా వాళ్ళ కోసమే ఏదైనా చేస్తాను. కొంచెం పులుపు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు ఇంకొంచెము. లేదు అంటే కూడా మామిడికాయ ముక్కలు టమాటాలతోనే సరిపోతుందండి. మాకు కొంచెం పులుపు తింటారు కాబట్టి నేను కొంచెం పులుపు ఒక హాఫ్ నిమ్మపండు అంత వేసాను, అంత చింతపండు వేసేసి వాటర్ని ఎత్తి సాంబార్లో పోసేసి అది లాస్ట్లో వేసాను, దించే ముందు వేసాను అంతే. ఇంకా కలబెట్టుకొని దించేసుకోవడమే, సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి రైస్లోకి చిప్స్ పెట్టుకొని తిన్నాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. చూడండి, సాంబార్ ఎప్పుడు లైట్గా కలుపుకోవడం కంటే ముద్దగా కలుపుకుంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి. లైట్గా ఎప్పుడు కూడా కూరలు మన రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండాలంటారు కదా. సో అట్లనే సాంబార్ ఎక్కువ పోసుకోవాలి, రైస్ తక్కువ పెట్టుకొని తినాలి. సూపర్గా ఉంటుంది. పొటాటో చిప్స్
ఇట్లా రైస్ పెట్టుకొని తిన్నాను. నెక్స్ట్ లెవెల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చింది. సాంబార్